హాయ్ గైస్, అందరికీ నమస్కారం. నేను మీ బాలు. సో నా బకెట్ లిస్ట్లో ఇంకో ప్లేస్కి వెళ్తానండి. నా చిన్నప్పటి నుంచి డ్రీమ్, దట్ ఈస్ నయాగరా ఫాల్స్. చాలా రోజులైందండి అసలు అనుకుని వెళ్ళాలి 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 అని చెప్పి. సో ఫైనలీ నాకు స్ప్రింగ్ బ్రేక్ దొరికింది, ఇంక రెడీ అయిపోయాను. A few moments later. వావ్, చూసారా? నేను ఎప్పుడు రీల్స్లో, పోస్టర్స్లో, వాటిలో చూడటమే. ఆ ఫీల్ బాగుంటుంది కదా. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. అసలు ఫీలింగ్ కూడా షేర్ చేసుకోలేకపోతున్నా. నెక్స్ట్ బోట్ రైడ్లో ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా పాస్ తీసుకోవాలి నేను. ఇంకా నా దగ్గర డ్రోన్ ఉన్నా బాగుంటుంది అసలు. మనకి ఇన్స్పిరేషన్ ఉన్నాడు కదా నా అన్వేషణ అన్న. నేను అగ్గిలో పరేస్తే అలా బయటకు వచ్చేస్తాను రే. ఏటనుకున్నా నేను పతివ్రత శిరోమణుడిని రా. హాయ్ చెప్పు వెళ్ళు. హౌ యు ఫీలింగ్? బాగుందనా? నిజం బాగుంది. హౌ యు ఫీలింగ్? బాగుందనా అంటే చూడండి ఎంత క్లోజ్గా చూస్తున్నాం మేము. ఆహా, ఇప్పుడు అమ్మ ఇక్కడి నుంచి పడితే ఎలా ఉంటుంది అంటారు? గాయస్ అక్కడ రెయిన్బో చూడండి. ఇప్పుడు ఆ కిందకి వెళ్దామని ట్రై చేస్తున్నాం. ఎంత అందంగా ఉండే కదా గాయస్, మాటలు రావట్లేదు అసలు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి అన్నీ నమ్మేయకూడదు. అది కెనడాలో అంట, $50 పాస్. అది చాలా బాగుంది. మేడ్ ఆఫ్ ది మిస్ట్ కేవ్ ఏవో ఉన్నాయి దాంట్లో. ఆ ప్యాకేజ్ అయితే $50. అది కెనడాలో ఉందంట, యూఎస్లో లేదంట. డిసప్పాయింట్ అయ్యా. పర్లేదు, బట్ స్టిల్ మేము యాక్టివిటీస్ చేయొచ్చు. $15 $14 అన్నాడు. అసలు ఏమేమి ఉంటాయో కూడా తెలీదు. సీనరీస్ మాత్రం ఏముంది ఎంత చెప్పినా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే దాని ఫీలింగ్ అర్థమవుతుంది కదా. సో అలా ఎంత హ్యాపీగా మాట్లాడుతానంటే ఈరోజు నేను చూపిస్తాను. బ్రిడ్జ్ మీదకి వెళ్తున్నా. బ్రిడ్జ్ మీద మీకు బాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాక చూపిస్తా. ఇదే ఆ బ్రిడ్జ్. ఎంత అందంగా ఉందో చూడండి అసలు. ఆహాహాహా, ఆహా, చాలా బాగుంది. అసలు ఎవరు రాకముందే వచ్చేసాం. చూడండి, పర్మిషన్ లేదు, ఆయన ధైర్యం చేస్తున్నా. అబ్బా, హెవీ కదా అసలు. పెద్ద దగ్గరగా వాటర్ ఫాల్స్ ఇవాళ కొట్టుకుని వెళ్ళిపోతామనైతే. అవి చూసారా, మేము మొత్తం తిరుగుతున్నాము రౌండ్.
ప్లాన్ అంతా ఫినిష్ చేయడానికి చూద్దాం ఈరోజు. అన్నీ బిస్కెట్ అయిపోయినాయి, పర్లేదు. బోట్ రైడ్ కూడా లేదంట. వెరీ డిసప్పాయింటెడ్. ఆకలేస్తుంది. ఇంకా చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, బట్ చాలా బాగా అనిపించింది. రెయిన్బో వచ్చింది, ఇట్స్ వెరీ గుడ్. కొంచెం ముక్కు ఇబ్బంది అయిపోయింది. ఇంక పైకి వెళ్తున్నాం. కేఫ్ అంటే ఏదో కేఫ్కి వెళ్ళి ఏదో ఒకటి తినాలి. ఏం దొరికితే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్టే. ఇంకా దోశ 11 కంట. అప్పుడు మళ్ళీ ఇంకో రౌండ్ వేయాలి. అమ్మ నడిచి ఎక్కి చాలా డిఫరెంట్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి దీనికి. ఇది టెరాపిన్ పాయింట్ అంట. టెరాపిన్ పాయింట్. దీనికి ఏవో రాశారు, క్రెస్ట్ లైన్, హైట్, ఇవన్నీ. ఇంత ఫ్లోలో వాటర్ పడతాయి అనుకుంటా. డ్రోన్ ఎగరేయద్దంట, మన దగ్గర ఎలాగో డ్రోన్ లేదు. ఈ ఏరియా క్లోజ్ చేస్తారు. చాలా బాగుంది. సెంట్స్ తెచ్చుకోవడం మర్చిపోయలేదు, ఇంకా బాగా అనిపించేవేమో. చూసారా రెయిన్బో? ఆహా, కన్నులు విల్లుగా ఉంది నాకైతే. వాటర్ ఫాల్స్ చూడండి. రెయిన్బో అయితే హైలైట్. అదంతా కనిపించేదంతా కెనడా. అదంతా కెనడా. మా బ్లాగర్ ఇందాక చిన్న పవర్ నాప్ వేసాడు. ఫుడ్ పెట్టి పడుకోబెట్టారా? పడుకోబెట్టి లేచైనా పోయేలో ఉన్నావేట్రా? అదొక ఫుడ్, నువ్వు మళ్ళీ పడుకోవడం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? దానికి మళ్ళీ $200 టీ తాగుదాం అనుకున్నామండి. టీ నీళ్ళల్లో చాయ్ పత్తి వేసి ఇచ్చాడు వాడు. మా బాలిగడు ఈయనే వండుకుండు. మిల్క్ టీ అడగండి. వాడు లేచే లోపల సగం దూరం వచ్చేసిన మొహాయోకి. బాలి వేరారివి ఇంకా రాలేదురా. బీచ్ కోసం ఇంకొక 1 hour. పాటలు పెడతా అంటే వద్దన్నాడు. నడుపు వద్దులే, నవ్వబాకు. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దట్? దోస్తుగాళ్ళు అసలు ఏం చెప్పినా నమ్మొద్దు. ఒక్కొక్క ప్లాన్ కాదనమాట. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మైండ్లో పురుగులు కదులుతాయి అనమాట మా వాళ్ళకి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. సరే, ఇంకా బీచ్కి వెళ్ళే దారిలో డిసిషన్స్ ఎలా మార్చుకుంటామంటే, అసలు బీచ్కి వెళ్ళే దారిలో వైనరీ ఉంది ఒకటి, కానీ సీజన్ కాదనుకుంటా. గ్రేప్స్ అయితే ఏం లేవు ఇప్పుడు ప్రజెంట్. ఇదేదో బ్యాసీ వైనరీ అని ఉంది వెళ్ళే దారిలో. మేము ఇప్పుడు క్లీవ్లాండ్లో ఉన్నాం, ఒహాయో వెళ్తున్నాం. మరి అది ఏ ప్లేస్లో ఉందో బీచ్ తెలియదు. డెటోనా అనుకుంటా నాకు తెలిసి. ఏం లేవు, చూపిద్దాం అనుకున్నా. గ్రేప్ ఫామ్ నాకు తెలిసి సీజన్ అప్పుడు వస్తే చాలా కలర్ఫుల్ ఉంటుంది అనుకుంటా. చూద్దాం వైన్ ఎలా ఉందో, అసలు టేస్ట్ చేయనిస్తారా లేదా అని చూడాలి. గ్రేప్స్ అన్నీ ఎండిపోయాయి. లేదు, సీజన్ ఆఫ్ సీజన్ కదా. లొకేషన్ మాత్రం చాలా బాగుంది గైస్. ఈ కంట్రీ సైడ్ ఒక్కొక్కల ఇల్లులు అయితే ఎంత పెద్దగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి హౌసెస్ ఇక్కడ. ప్రతి ఒక్కరికి ఒక బోట్, ట్రక్స్. బ్యాసీ వైనరీ. మా వాళ్ళందరూ అక్కడ చిల్ అవుతున్నారు. ఇప్పుడే దిగాం. లోపలికి వెళ్ళి వైన్ ఎట్లుందని టేస్ట్ చేసి బీచ్కి వెళ్ళిపోదాం. ఇందులో ఈ 2019ది ఇది బెల్లా రోల్స్ వద్దులేమయ్యా, బాటిల్ ఇచ్చేమను. హ్యాపీగాను
కంట్రీలో ఉన్నావు బేటా. బీచ్కి వెళ్ళారా బాబు అంటే వైన్ పట్టుకొచ్చారు, కానీ బాగుంది. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. సార్ మీరు మేడమా? ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. అమ్మా బీచ్ అంటే ఏదో అనుకున్నాను నేను. ముంబై మెరీనా డ్రైవ్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది. ఇది బీచ్ అంటే నాకు అర్థం కావట్లేదు. అలా లేవు, ఏం లేదు. చూపిస్తాను ఆగండి. ఇది బీచ్ అంట. సరే పర్లేదు. ఈరోజంతా నాకేంటో డిసప్పాయింట్మెంట్ కొంచెం, బట్ ఇట్స్ గుడ్. ఇప్పుడు నేను క్లీవ్లాండ్లో ఉన్నాను, ఒహాయో స్టేట్. నైస్ కదా, బాగుంది. కానీ బీచ్ అంటే మాత్రం పెద్ద బూత్ అది. స్విమ్ చేద్దాం అనుకున్నా, కొంచెం చల్లగా ఉన్నాయని ఆగిపోయా. నాకు తెలిసి మా ట్రిప్కి ఇంకా నెక్స్ట్ స్టాప్ చూస్తాము, లేదంటే దగ్గరలోని అట్రాక్షన్స్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. టోటల్ 2 days ట్రిప్ మాది. ఇంకేదైనా మోటల్లో స్టే చేద్దాం అనుకుంటున్నాం నైట్. ఇంకా దాన్ని బట్టి అకార్డింగ్ టు విల్ ప్లాన్ అనమాట. నైగరా అయితే అయిపోయింది, థ్యాంక్స్ ఫర్ దాట్. అరిజోనా వెళ్దాం అనుకుంటున్నా, చూడాలి ఎక్కడికి వెళ్తామో ఏం చేస్తామో. ఇండియాలో కాదు, ఇక్కడ బాగుంది నాకు రోడ్ ట్రిప్స్. అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ ఆర్ బెస్ట్. అసలు మేము వెళ్దాం అనుకోవాలి, లాస్ట్ మూమెంట్లో వెళ్దాం అని అంటే అప్పటికప్పుడు లైక్ 1 hourలో రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం. వేసి చెట్టు చూడండి ఎంత బాగుందో ట్రీ. ఏంట్రా సూరి, ఉషయ్ సూరి, నాకు తెలుసురా నువ్వేం చూస్తున్నావు. నేను అనుకుంటున్నా ఏడవయ్యారు అని. ఇట్లా మనల్ని అందరూ తినేరేళ్ళు ఉంటారు, ఖచ్చితంగా ఏదో ఒక గలీజ్ చోటుకొచ్చి చూస్తుంటారు, ఏదో ఒక బోధి పని చేస్తూ ఉంటారు అనుకున్నా కనబడ్డారు కాళ్ళ మీద. బాగుంది కదా. ముగ్గులో రాజీ మంచి సీనరీ చూస్తున్నట్టున్నావుగా. ఇక్కడ మనం చేయలేం, చాలా షాలో ఉంది. అంత షాలో ఏరియా లేదమ్మా. శాంతంగా ఉంది కదా. లవ్ ద నేచర్.